బీహార్ కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి తన మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించనున్నారు. మాజీ సీఎం నితీష్ కుమార్ కుమారుడైనటువంటి నిశాంత్ కుమార్ కు కేబినెట్ లో చోటు దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ గత నెలలో రాజ్యసభకు ఎన్నిక కావడంతో బీహార్ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీన బీహార్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక ఇవాళ తన మంత్రివర్గాన్ని ఆయన విస్తరిస్తున్నారు. మొత్తం 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఏడాది మార్చిలో జేడీయూలో చేరిన నితీష్ కుమార్ కుమారుడైనటువంటి నిశాంత్ కుమార్ ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ మంత్రివర్గంలోకి నిశాంత్ కుమార్ ప్రవేశాన్ని ఇటు రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా పరిగణిస్తున్నారు. జేడీయూలోని ఒక తరం మార్పు, వారసత్వ రాజకీయాలకు సంకేతంగా దీనిని భావిస్తున్నారు. ఇక మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సమతుల్యమైన అధికార భాగస్వామ్య సూత్రాన్ని మంత్రివర్గ విస్తరణలో అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతిపెద్ద ఏకైక పార్టీ అయిన బీజేపీకి 12, జేడీయూకు 11 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. రామ్ విలాస్ పార్టీ లోక్ జనశక్తి పార్టీకి 3, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనతా దళ్ లాంటి చిన్న మిత్రపక్షాలకు ఒక్కో మంత్రి పదవి లభించే ఛాన్స్ ఉంది. ఇక చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న నిశాంత్ ప్రభుత్వంలో చేరేందుకు కూడా తొలుత నిరాకరించారు. అయితే మంగళవారం నాడు జరిగిన జేడీయూ సమావేశంలో సీనియర్ నేతలు ఆయన్ను ప్రభుత్వంలో చేర్చేందుకు ఒప్పించినట్టుగా తెలిసిందే. ప్రభుత్వంలో ఆయన చేరడం పార్టీకి ఇటు రాష్ట్రానికి కూడా కీలకమని నచ్చజెప్పినట్టుగా సమాచారం. నిశాంత్ ప్రస్తుతం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నితీష్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల ఫీడ్బ్యాక్ ను సేకరించేందుకు పలు జిల్లాలో బీహార్ గుడ్ విల్ యాత్ర జరుపుతున్నారు. ఆయన గత మే 8న లాంఛనంగా జేడీయూలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ జూ ఆయనకు సభ్యత్వాన్ని అందజేశారు.